వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనము తూర్పు ముఖద్వార దుకాణం యొక్క వాస్తు గురించి తెలుసుకుందాము. తూర్పు ముఖద్వార దుకాణము అంటే ఇప్పటికీ మనము 3 రకాలుగా ఉత్తర ముఖద్వారము, పశ్చిమ ముఖద్వారము, దక్షిణ ముఖద్వారం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తూర్పు ముఖద్వార దుకాణం గురించి తెలుసుకుంటున్నాము. అయితే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇలా 4 దిక్కులు. కాబట్టి ఈ 4 దిక్కుల్లో మనకు తూర్పు వైపున వీధి కానీ రోడ్డు కానీ ఉంటే ఈ దుకాణానికి తూర్పు వైపున రోడ్డు కానీ వీధి కానీ ఉంటే ఈ దుకాణాన్ని తూర్పు ముఖద్వార దుకాణం అని మనం చెప్పుకుంటాము. అయితే ఈ దుకాణానికి మనము వీలుంటే ఇక్కడ నుండి, అంటే ఈశాన్యం నుండి ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్య మూల నుండి ఆగ్నేయ మూల వరకు పూర్తిగా మెట్లు పెట్టుకోవచ్చు వీలుంటే. ఒకవేళ అలా లేని పక్షంలో ఈశాన్యం దిక్కున, అంటే తూర్పు మధ్య నుండి కానీ ఇటు కానీ ఇలాగైనా మెట్లు పెట్టుకోవచ్చు. ఈశాన్య పక్కనైనా మెట్లు పెట్టుకోవచ్చు, లేదా ఈశాన్య నుండి ఆగ్నేయం వరకు పూర్తిగానైనా మెట్లు పెట్టుకొని ఈ దుకాణంలో వ్యాపారం చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఈ యజమాని ఎక్కడ కూర్చొని వ్యాపారం చేయాలి అంటే, తూర్పు ముఖద్వారం కలిగినటువంటి దుకాణంలో యజమానికి ఆగ్నేయ మూల ఒకటి, నైరుతి మూల ఒకటి, ఈ 2 మూలల్లో ఎక్కడైనా కూర్చొని ఆ వ్యాపారం చేసేటువంటి వ్యక్తి వ్యాపారం చేసుకోవచ్చు. ఇది వాస్తురీత్యా. అది ఎలాగంటే, ఆగ్నేయంలో కనుక కూర్చునే పరిస్థితి నుండి కూర్చుంటే ఇక్కడ అరుగును నిర్మించుకోకూడదు. అరుగును ఏర్పాటు చేసుకోకుండా కుర్చీ, టేబుల్ లాంటివి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూర్చుని ఇటు ఉత్తరాభిముఖంగా చూస్తూ వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా చేసుకునే క్రమంలో ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపార యజమాని దుకాణదారుడికి ఎడమ వైపున ఇక్కడ అల్మరా, బీరువా లాంటిది పెట్టుకొని ఈ దక్షిణ గోడకు ఆనుకుని కుర్చీ వేసుకోవచ్చు. కానీ తూర్పు గోడకు మాత్రం కొంత గ్యాప్ ఇవ్వాలి. 1 అడుగు కానీ 2 అడుగులు కానీ 3 అడుగులు కానీ గ్యాప్ ఇచ్చి తూర్పు గోడకు కుర్చీ కానీ టేబుల్ కానీ ఆనుకోకుండా వేసుకుని దక్షిణ గోడకు మాత్రం కుర్చీ ఆనొచ్చు. ఇక్కడ ఎడమ పక్కన డబ్బుల గల్లా లేదా బీరువా పెట్టుకొని వ్యాపారం చేసుకోవచ్చు. ఇది ఒక విధానం. ఇకపోతే రెండో విధానం నైరుతి దిక్కు. ఈ నైరుతి దిక్కును కూడా ఎలా కూర్చోవాలంటే, ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తి దక్షిణ గోడకు ఆనుకుని కుర్చీ వేసుకొని ముందు టేబుల్ పెట్టుకుని ఎడమ వైపున డబ్బుల బీరువా, అల్మరా పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉత్తరాభిముఖంగా ఉండి వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా ఉత్తరాభిముఖంగా చూస్తూ నైరుతిలో కూర్చుని వ్యాపారం చేసుకోవచ్చు. ఇలా కూర్చున్నప్పుడు ఈ కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క కుర్చీ వీపు దక్షిణ గోడకు ఆనుకొని ఉండాలి. అలా ఆనుకొని ఉండి ఉత్తరాభిముఖంగా చూస్తూ అతని ఎడమ వైపున బీరువా పెట్టుకొని వ్యాపారం చేసుకోవచ్చు. ఒకవేళ అలా వీలు పడకపోతే ఈ వ్యక్తి పశ్చిమ గోడకు ఆనుకుని కూడా కుర్చీ వేసుకొని ఏర్పాటు చేసుకొని ఈ డబ్బుల
గల్ల బీరువాను దక్షిణ గోడ వైపున ఏర్పాటు చేసి ఇలా తూర్పుకు అభిముఖంగా కూర్చుని వ్యాపారం చేసుకోవచ్చు. ఇది తూర్పు ముఖద్వారం కలిగినటువంటి దుకాణానికి యజమాని కూర్చుని వ్యాపారం చేసుకునే పద్ధతి. అయితే ఈ యొక్క దుకాణంలో దేవుడి పటాలు మళ్ళీ ఇక్కడ ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి ఈశాన్యంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇక్కడ ద్వారం ఉంటుంది కాబట్టి ద్వారానికి అడ్డుగా వచ్చే పరిస్థితి ఉంటే ఉత్తర ఈశాన్య గోడకు ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర ఈశాన్య గోడకు ఈశాన్య మూలలో ఒక అడుగు దూరం ఖాళీ స్థలం వదిలిపెట్టి ఉత్తర ఈశాన్య దూరంలో దుకాణదారుడు దేవుడి పటాలను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఆ దేవుడి పటాలలో ఉన్న దేవుళ్లను పూజిస్తూ వ్యాపారం కొనసాగించాలి. ఇది తూర్పు ముఖద్వారం కలిగినటువంటి దుకాణం యొక్క వాస్తు. ఈ విధంగా మీరు అనుసరించి నడుచుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. శుభం.